మై డియర్ స్టూడెంట్స్, సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలోని 6th యూనిట్ ఈక్విలిబ్రియం. ఇంతకుముందు ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అని ఇచ్చేవారు పాత సిలబస్లో. ఇప్పుడు ఈక్విలిబ్రియం అని మాత్రమే ఉంది హెడ్డింగ్ మనకు. సో ఈ ఈక్విలిబ్రియంలో మనం ఏం చదువుతామంటే కెమికల్ ఈక్విలిబ్రియం గురించి, homogeneous equilibrium and heterogeneous equilibrium, how to write Kc value and Kp value, relationship in between Kc and Kp, alage Le Chatelier principle, application to that is Haber's process and contact process. I mean Le Chatelier principle nu apply cheyadam annamata. Alage acids and bases, theories of acids and bases, Arrhenius theory, Lewis acid base theory, ఇంకా మనకు బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ. సో ఇవన్నీ ఈ చాప్టర్లో మనం చదువుతాం అనమాట. అలాగే pH అంటే ఏమి, కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏమి, అండ్ వాట్ ఈస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. సో ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం చదివింటాం. సో జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్కు ఏ కాన్సెప్ట్ అయితే అప్లై అవుతుందో ఆ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. ఓకేనా. నెక్స్ట్ కూడా నేను ఈ ఈక్విలిబ్రియం అన్ని టాపిక్స్ పైన వివరంగా కొన్ని లెసన్స్ అయితే ప్లాన్ చేశాను. ఓకే, ఐఐటి అండ్ ఐఐటి జేఈఈ అండ్ నీట్ ఎగ్జామినేషన్స్కు పనికొచ్చే విధంగా. సో ప్రజెంట్ ఇవి ఐపీఈకు మాత్రమే కాబట్టి మనము ఈ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, లెట్ us go into the problems, that is the questions. My name is Riyaz Basha and our channel is SRB Chemistry. Please share to your friends. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకోండి. ఓకే, yes. Next, the pH of hydrochloric acid solution is 4. pH value ఇచ్చేసాడు. And the molarity of the solution is, molarity మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ ఇదన్నమాట. The pH of hydrochloric acid solution is 4. The molarity of the solution is, molarity of hydrochloric acid is nothing but the concentration of H plus ions present in the solution. Concentration of H plus ions కనుక్కోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడే మనము క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ క్వశ్చన్ మన ప్లేస్ కాదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ అన్న ముందర పెట్టుకోండి, లేకపోతే ఇవైనా తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవడం అనమాట. సో pH is equal to, what is the formula? Minus log concentration of H plus ions. This is, అవునా, ఇదన్నమాట. ఇప్పుడు pH వాల్యూ 4 అంటున్నాడు. therefore 4 is equal to minus log concentration of H plus ions. సో ఈ మైనస్ ఈ పక్క వచ్చింది అనుకోండి, దట్ ఈస్ -4 is equal to log concentration of H plus ions. అవునా. సో ఇది log to the base 10 ఉంటుంది. to the base 10, this is understood అనమాట. Now concentration of H plus ions is equal to, concentration of H plus ions is equal to, ఇదేమవుతుంది చెప్పండి, 10 to the power of -4 అవుతుంది అన్నమాట. మనకు ఒక లాగరిథమిక్ టేబుల్లో ఒక లాగరిథమిక్ టేబుల్స్ కాదు, లాగరిథమ్స్ కు సంబంధించి సపోజ్ దట్ ఈస్ x a is equal to y ఉందనుకోండి. సో x is equal to ఏమవుతుందంటే a to the power of y అవుతుంది అన్నమాట. ఈ ఫార్ములా ఎప్పుడైనా నోట్ చేసి పెట్టుకోండి. మీకు 9th క్లాస్లో లాగరిథమ్స్ అనేటువంటి టాపిక్ ఉంది. ఆ టాపిక్లో మీరు హై స్కూల్ లెవెల్లో అక్కడ నేర్చుకుంటారు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇస్ ఈక్వల్ టు 10 to the power of -4 అనమాట. ఇంతే, వెరీ సింపుల్. ఓకేనా. నౌ రెఫర్ ద ఆన్సర్స్. ఆన్సర్స్లో 0.0001 ఇచ్చాడు. దీన్ని ఇలాగే రాసుకోవచ్చు, 0.0001. 0 తర్వాత 4 డిజిట్స్, 1 2 3 4 అనమాట. ఇది డెసిమల్ పాయింట్ తర్వాత. ఓకేనా. కాబట్టి 10 to the power of -4 మే బి రిటర్న్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఈ విధంగా మనం వర్కౌట్ చేయాలి. ఓకేనా. ఎస్. సో ఫస్ట్ pH వాల్యూ ఇచ్చారు మనకు. pH కు ఈక్వేషన్ రాసుకున్నాం. pH is equal to minus log concentration of H plus ions అని. సో 4 వాల్యూ, pH వాల్యూ 4 ఇలా ఈక్వేట్ చేసాము. మైనస్ ఇటు పక్క తీసుకొస్తే దట్ ఈస్ -4 అయింది. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఫార్ములా అప్లై చేసాము. అప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది అనమాట, 0.0001
దట్ ఈజ్ m. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎస్. నెక్స్ట్, the strong conjugate base in the following is strong conjugate base. ఇవన్నీ ఇప్పుడు యాసిడ్స్. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా బేసెస్ అన్నమాట, కాంజుగేట్ బేసెస్. సో వీటికి యాసిడ్ రాద్దాం. ఈ కాన్సెప్ట్ మీకు యాసిడ్ రాయాలంటే ఏం చేయాలి? ఒక H+ కలపాలి. ఇప్పుడు దీనికి NO3 మైనస్ H+ కలిపామనుకోండి, HNO3 వస్తుంది. HNO3 దీన్ని నైట్రిక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ యాసిడ్. అండ్ Cl minus plus H+ gives rise to HCl. And SO4 minus 2 plus H+ gives rise to HSO4 minus. Still, it may accept one more, that is H+. And CH3COO minus plus H+ gives rise to CH3COOH. ఇవి యాసిడ్స్, ఇవన్నీ యాసిడ్స్, వీటికి కాంజుగేట్ బేసెస్ ఇవి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క యాసిడ్ స్ట్రాంగ్ అయితే దాని కాంజుగేట్ బేస్ అంత వీక్గా ఉంటుంది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క యాసిడ్ స్ట్రాంగ్ అయితే దాని కాంజుగేట్ బేస్ అంత వీక్ అవుతుంది. ఓకేనా? అలాగే సపోజ్ యాసిడ్ వీక్ అయితే కాంజుగేట్ బేస్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది వైస్ వర్సా అనమాట, ఆపోజిట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది HNO3, ఇది NO3 మైనస్ అనమాట. దీంతో నుండి ఒక H+ రిమూవ్ చేస్తే ఇది వస్తుంది. అవునా? వీటిని కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ అంటారు. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ 1 ప్రోటాన్ ఓన్లీ. ఒక ప్రోటాన్ డిఫరెన్స్ ఉండేటువంటి యాసిడ్ బేస్ యొక్క పెయిర్ను ఏమంటారంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అనేసి అంటారు అనమాట. ఇప్పుడు HNO3, NO3 మైనస్ ఇవి రెండు కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ అనమాట. ఇందులో యాసిడ్ ఏదంటే HNO3, బేస్ ఏదంటే NO3 మైనస్. అలాగే దీంట్లో CH3COO మైనస్, ఈ రెండిట్లో ఇది యాసిడ్, ఇది బేస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసామంటే CH3COH, దిస్ ఇస్ కార్బాక్సిలిక్ యాసిడ్, వన్ ఆఫ్ ద వెరీ వీక్ యాసిడ్. సో ఈ యాసిడ్ వీక్ అయితే దీని బేస్ స్ట్రాంగ్ అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఓకేనా? ఒక యాసిడ్ స్ట్రాంగ్ అయితే దాని కాంజుగేట్ బేస్ అంత వీక్గా ఉంటుంది. అదే ఒక యాసిడ్ స్ట్రాంగ్ అయితే బేస్ వీక్, యాసిడ్ వీక్ అయితే బేస్ వచ్చేసి స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్. నెక్స్ట్ వన్ ఇక్కడ సో ఏంటంటే ఇది when NH4Cl is added, ఇదన్నమాట. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్, ఇది ఇట్స్ ఎ వీక్ యాసిడ్. It undergo dissociation into NH4+ ions and OH- ions. ఇలా ఇది ఒక వీక్ యాసిడ్, 100% అయనైజేషన్ జరగదు ఇందులో. దీని అయనైజేషన్ లో ఇలా ఉంటుంది అనమాట. దీనికి NH4Cl, ఇది సాల్ట్ అనమాట. సో సాల్ట్ నుండి అయాన్స్ ఫ్రీగా వస్తాయి, NH4++Cl-. దిస్ ఇస్ సాల్ట్. సో దీంట్లో ఇది ఇలా ఉంటుంది. డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడేమో గివ్స్ రైస్ టు రాసాను, ఇక్కడ ఈక్విలిబ్రియం ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ కు అమోనియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తే క్వశ్చన్లో ఏమిచ్చాడు? ద డిసోసియేషన్ ఆఫ్ NH4OH ఈజ్ రెడ్యూస్. దీని డిసోసియేషన్ రెడ్యూస్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎస్, కరెక్ట్. అది ఎందుకు అంటే ఈ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు దీంట్లో కూడా NH4+ ions ఉన్నాయి కదా. అప్పుడు కంప్లీట్గా ఈ సొల్యూషన్లో NH4+ ions యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ అనమాట, ఈ రియాక్షన్లో ఈ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందనుకో, ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్కు షిఫ్ట్ అవుతుంది. ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్కు షిఫ్ట్ కావడం అంటే ఇది డిసోసియేట్ కాకుండా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటారు. కామన్ అయాన్ కామన్ NH4+ రెండు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని కామన్ అయాన్ ఎఫెక్ట్. ద డెప్రెషన్ అని చెప్పొచ్చు, లేకపోతే డిక్రీజ్ ఇన్ ద డిసోసియేషన్ ఆఫ్ a weak acid or weak base by the addition of a solution containing one of the ions.
వన్ ఆఫ్ ద అయాన్స్ అనమాట. ఇప్పుడు ఇది ఏమి సాల్ట్ సొల్యూషన్, దీంట్లో NH4+ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది దీనికి యాడ్ చేస్తే దీని కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్ కు షిఫ్ట్ అవుతుంది. దాని మీనింగ్ ఏమంటే డిసోసియేషన్ ఆఫ్ NH4OH అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా చేయడాన్ని కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేసి అంటారు. ఓకేనా, డిక్రీజ్ ఇన్ ద డిసోసియేషన్ ఆఫ్ an acid or base by the addition of an electrolyte containing either cation or anion. The decrease in the dissociation of a strong acid or strong base. ఒక స్ట్రాంగ్ యాసిడ్ కావచ్చు, ఒక స్ట్రాంగ్ బేస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూద్దాం, ఇది అది స్ట్రాంగ్ యాసిడ్, ఇది కూడా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చాలే మనకు. ఓకేనా, so when NH4Cl is added to NH4OH solution, the dissociation of NH4OH is reduced. ఈ విధంగా యాసిడ్ లేదా బేస్ యొక్క డిసోసియేషన్ రెడ్యూస్ చేయడాన్ని ఏమంటారంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అని అంటారు. హైడ్రాసిస్ కాదు, ఆక్సిడేషన్ కాదు, అలాగే రిడక్షన్ కూడా కాదనమాట. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, ది ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ దట్ ఈక్విలిబ్రియం. ఈ రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉందన్నమాట. ఇది రెడ్ కలర్, దిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ రెడ్ కలర్. ఓకే, Fe3+ అయాన్స్ కు థయోసైనైడ్ అయాన్స్, థయోసైనైడ్ అంటుంది. SCN- అంటే థయోసైనైడ్ అనమాట. సో థయోసైనైడ్ అయాన్స్ ను యాడ్ చేసినప్పుడు FeSCN ఈ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది, దీనికి రెడ్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఏం క్వశ్చన్, ద అబౌవ్ రియాక్షన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రెడ్ కలర్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై. దీని రెడ్ కలర్ ను ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అంటే ఈ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ను పెంచడం ద్వారా. థయోసైనైడ్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్, థయోసైనైడ్ అయాన్స్ ఉండే సొల్యూషన్ యాడ్ చేస్తే అప్పుడు దాన్ని ఈ సబ్స్టెన్స్ ఎక్కువ ఫామ్ అవుతూ వస్తుంది. ఎక్కువ ఫామ్ అయ్యే కొద్దీ ఆ రెడ్నెస్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో అడిషన్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ విచ్ రియాక్ట్స్ విత్ Fe+ అయాన్స్. సో దీంట్లో ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేస్తాం అనుకోండి, Fe3+ అయాన్స్ తో రియాక్ట్ అయ్యి బయట వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల అసలు ఈ సబ్స్టెన్స్ ఫామ్ కాదు. ఒకటి అడిషన్ ఆఫ్ Hg+2 అయాన్స్ విచ్ రియాక్ట్స్ విత్ Fe+ అయాన్స్. Hg2+ అయాన్స్ అంటాం, మెర్క్యూరస్ అయాన్స్ అనమాట. సో Fe3+ ను రిమూవ్ చేసినా కాదు, SCN3- ను రిమూవ్ చేసినా కాదు, దీన్ని యాడ్ చేయాలి. SCN- అయాన్స్ ఉండే సొల్యూషన్ యాడ్ చేయడం వల్ల ఈ రెడ్ కలర్ యొక్క ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అడిషన్ ఆఫ్ KSCN, పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తే అప్పుడు పొటాషియం థయోసైనైడ్ లో K+ అయాన్స్, SCN- అయాన్స్ ఉంటాయి. సో ఈ అయాన్స్ దీనికి యాడ్ చేస్తాం అనుకోండి, ఈ అయాన్స్ ఉండే సొల్యూషన్ యాడ్ చేస్తే మనకు దాని యొక్క రెడ్ కలర్ అనేది ఇంకా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 5th one, KSP అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనమాట. సాల్యుబిలిటీ ప్రోడక్ట్, KSP అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ a sparingly soluble salt AB2 is 4 × 10⁻⁻12. స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటే ఫుల్గా డిజాల్వ్ అవ్వదు, కొద్దిగా డిజాల్వ్ అవుతుంది, మిగతా మొత్తం అలాగే డిజాల్వ్ కాకుండా ఉండిపోతుంది. ద సాల్యుబిలిటీ ఆఫ్ ద సాల్ట్ ఈజ్, ఈ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఓకేనా, సో ఫస్ట్ తను ఏ టైప్ సాల్ట్ ఇచ్చాడంటే ఇక్కడ రాస్తున్నాను సొల్యూషన్స్ అని. AB2 gives rise to, this is A+2B అవుతుంది. సో దీని సాల్యుబిలిటీ S, దీని సాల్యుబిలిటీ S. Now KSP is equal to solubility of A is S and solubility of B is 2S అనమాట. ఇక్కడ 2S ఉంది, 2 రాసుకోవాలి, హోల్ పవర్ 2. సో ఇలా దీన్ని మోలార్ కాన్సన్ట్రేషన్స్ అని అంటాం. ఓకేనా, సో మామూలుగా మనము ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాసేటప్పుడు రాస్తాం చూడండి, ఇక్కడ ఏముంటుందో అది పవర్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో దీని సాల్యుబిలిటీ హియర్ ఇట్ ఈస్ 2S, ఇది 2S అవుతుంది. ఓకేనా, దిస్ వన్. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, S × 2². ఇక్కడ 2² ఉంది అంటే 4S². సో దట్ ఈస్ ఈక్వల్ టు 4S³ అనమాట. ఇప్పుడు KSP వాల్యూ ఇచ్చాడు, బట్ KSP, therefore KSP వాల్యూ ఎంత చెప్పండి, దట్ ఈస్ 4 × 10⁻⁻12 is equal to 4S³. సో 4 క్యాన్సిల్ పోతే 1 ×
10 power minus 12. Okay, that is equal to S cube. So ఇటు పక్క క్యూబ్ రూట్ చేస్తే 1 into 10 to the power of minus 12 whole to the power of 1/3 cube is equal to S cube whole to the power of 1/3 అన్నమాట. 3 క్యాన్సిల్ అయితే మనకు S అనేది వస్తుంది. Therefore S is equal to 10 into 10 to the power of minus 12 into 1/3. So 3 1s are 3 4s are. That is equal to 10 to the power of minus 4. That is equal to 1 into 10 to the power of minus 4 m molarity. Okay na? Is it visible? Visible ga unda adi? Yes. Okay. So AB2 ఇచ్చారు కదా, AB2 ను డిసోసియేట్ అయినప్పుడు ఒక A ఉంటుంది, 2 B మైనస్ ఆన్స్ ఉంటాయి అన్నమాట. ఆయాన్స్ పక్కన పెట్టండి. ఓకే, KSP is equal to దీని సాల్యుబిలిటీ ఇంటూ దీని సాల్యుబిలిటీ 2S హోల్ స్క్వేర్ అన్నమాట. ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా సేమ్ కాన్సెప్ట్ పైనే కాబట్టి. సో ఇది S ఇంటూ 4S స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ 4S క్యూబ్ అవుతుంది. ఇప్పుడు KSP is equal to here KSP వాల్యూ ప్రాబ్లంలో ఇచ్చారు కదా, 4 into 10 to the power of minus 12 అని, దట్ ఈస్ ఈక్వల్ టు 4S క్యూబ్. 4 1s are 4 1s are క్యాన్సిల్ అయితే 1 into 10 to the power of minus 12 S క్యూబ్. మనకు S కావాలి కాబట్టి దీన్ని క్యూబ్ రూట్ చేస్తాం, మామూలుగా స్క్వేర్ రూట్ చేస్తాం చూడండి, అలాగే క్యూబ్ రూట్ అనమాట. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అవ్వాలి, మనకు 3 అనేది క్యాన్సిల్ అవ్వాలి. సో హోల్ పవర్ 1/3, ఇక్కడ కూడా హోల్ పవర్ 1/3 చేస్తే సింప్లిఫై చేసామనుకోండి, 3 క్యాన్సిల్ అయిపోయి S మాత్రమే ఉంటుంది. సో 3 1s are 3 4s are అనమాట. 3 1s are 3 4s are. S is equal to 10 to the power of minus 4. S is equal to 10 to the power of minus 4 వస్తుంది అనమాట. కాబట్టి ఏ ఆప్షన్ చెప్పండి? సో దిస్ ఈజ్ ద ఆప్షన్ 1 into దిస్ వన్ కాదు, 4th వన్ ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకేనా, దిస్ వన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమని చెప్పండి? దట్ ఈస్ an aqueous solution of ammonia NH3. aqueous solution means water. సో ఇదేమవుతుంది చెప్పండి? NH3 acts as base. ఇది ఒక ప్రోటాన్ రిసీవ్ చేసుకుంటే NH4 ప్లస్ అయాన్స్ ప్లస్ OH మైనస్ అయాన్స్ అన్నమాట. ఓకేనా, ఈ 2 టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి దీంట్లో. అమోనియాకు వాటర్ యాడ్ చేసినప్పుడు NH4 ప్లస్ అయాన్స్ అండ్ OH మైనస్ అయాన్స్. సో డైరెక్ట్గా మనకు ఈ ఆప్షన్ తెలుస్తుంది అనమాట. వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్లో నుండి ఒక ప్రోటాన్ను రిసీవ్ చేసుకొని NH4 ప్లస్ అయాన్ ఫామ్ చేస్తుంది, ప్లస్ OH మైనస్ అయాన్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ వన్. సో దట్ ఈస్ ఆన్సర్. NH4 ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ రెండు కూడా ఉంటాయనేది ఆన్సర్. నా pH ఆఫ్, సో pH క్యాలిక్యులేట్ చేయాలి. pH is equal to formula ఏమి? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ కదా, మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. Now concentration of H plus ions ఏమి ఇచ్చారు? దట్ ఈస్ ఈక్వల్ టు 0.05 into 2. ఎందుకు 2 రాసుకుంటున్నా? H2SO4 అనేది డయాబేసిక్ యాసిడ్, దీని బెసిసిటీ 2 అనమాట. సో బెసిసిటీతో మల్టిప్లై చేయాలి ఇఫ్ యూ వాంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ions. ఓకే, నార్మాలిటీ మనం తీసుకుంటాం. సో N is equal to molarity into that is what concentration. Molarity into that is బెసిసిటీ వస్తుంది. దీంట్లో 2 OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి H2SO4 కు బెసిసిటీ 2. సో 2తో మల్టిప్లై చేసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ వస్తుంది. సో 0.1 దట్ ఈస్ ఈక్వల్ టు 10 to the power of minus 1. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఫార్ములాలో, pH is equal to minus log 10 to the power of minus 1. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 ముందుకు వస్తే 1 log 10 అనమాట. లాగ్ 10 is equal to 1. ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. లాగ్ a to the power of m is equal to m log a అనమాట is equal to. ఓకే, అలాగే లాగ్ 10 is equal to 1. లాగ్ 1 is equal to 0. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో లాగరిథమ్స్ మనకు ఇక్కడ యూజ్ అవుతాయి. అలాగే లాగ్ వాల్యూస్ కూడా కొన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. log 10 is equal to 1 and log 10 is equal to 1, log 20 is equal to 1.3010 లేదా log 2 is equal to 0.3010. అలా కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, దిస్ వన్. నెక్స్ట్ జిర్కోనియం ఫాస్ఫేట్ ఇచ్చారు. ZR3 PO4 టేకన్ 4 అన్నమాట.
సో ఇది డిసోసియేట్ అయినప్పుడు ఇంతకుముందు ఇక్కడ రాసాను చూడండి AB2 టైప్ అని. ఈ జిర్కోనియంలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3Z జిర్కోనియం ప్లస్ PO4 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 దట్ ఈస్ PO4 -3 ఆన్సర్ అన్నమాట. ఓకేనా? డిసోసియేట్ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? +4 ప్లస్ వస్తుంది అనమాట. ఇక్కడ 3 ఓకేనా? NaCl డిసోసియేట్ అయితే ఏమవుతుంది? NaCl గివ్స్ రైజ్ టు Na ప్లస్ Cl మైనస్, అలాగే రాసుకుంటున్నాం ఇక్కడ. అలాగే MgCl2 డిసోసియేట్ అయింది అనుకోండి, Mg +2 ions ప్లస్ 2Cl మైనస్ ions. క్లియర్ గా తెలుస్తా ఉంది మనకు 2 క్లోరిన్ ions ఉన్నాయి అనేసి, కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, నా సో సపోజ్ దీని సాల్యుబిలిటీ 3s, దీని సాల్యుబిలిటీ 4s అవుతుంది. సో అప్పుడు KSP ఈజ్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP ఈజ్ ఈక్వల్ టు 3s హోల్ క్యూబ్ ఇంటూ 4s హోల్ క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అన్నమాట. అంతే కదా? ఈ 4 పైకి వెళ్తుంది. 4s టు ద పవర్ ఆఫ్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఇంటూ s క్యూబ్ ఇంటూ 4 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ s క్యూబ్, that is equal to 3 cube, 3 into 3 into 3, 27 into 4 to the power of 4, 4 4s are 16, 16 4s are 64, 64 4s are anamata 256 into s to the power of cube ఇది taken 4 anamata to the power of 4. So 3 plus 4 is equal to 7. So ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు that is 69 s to the power of 7 వస్తుంది. సో ఇది ఆన్సర్. మీరు మల్టిప్లై చేసి చూడండి, 27 into 256 you will get this much, 6912 into s to the power of 7. So this is the answer. Okay, this one. Next, for a reversible reaction, if concentration of reactants increased, the equilibrium constant K అన్నమాట, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది కాన్సంట్రేషన్ పైన డిపెండ్ కాదు. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ఐదర్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ పైన కానీ ప్రొడక్ట్స్ యొక్క కాన్సంట్రేషన్ పైన కానీ ఈ దట్ ఈస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది డిపెండ్ కాదు. కాబట్టి రిమైన్స్ కాన్స్టెంట్, ఇట్ డస్ నాట్ డిపెండ్స్. ఓకే, ఇది కాన్స్టెంట్, ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ను ఎఫెక్ట్ చేసేవేవి? టెంపరేచర్ ఎఫెక్ట్ చేస్తుంది, టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. కానీ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్, రియాక్టెంట్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం షిఫ్ట్ కావచ్చు, బట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రిమైన్స్ సేమ్. ఓకే, దిస్ వన్. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ అన్నమాట. ఇవి ఒక 4 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. pH ను ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో కూడా మనకు తెలిసింది. అలాగే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ను ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ టాపిక్ లో, దట్ ఈస్ pKa ఆఫ్ అసిటిక్ యాసిడ్ అండ్ pKb ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ 4.76 అండ్ 4.75. రెండు, ఇది వీక్ యాసిడ్, ఇది వీక్ బేస్. వాటికి pKa వాల్యూస్ 4.76, 4.75 ఉన్నాయన్నమాట. ద pH ఆఫ్ అమోనియం అసిటేట్ సొల్యూషన్ ఈజ్, సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కొద్ది ప్లేస్ కావాలి. సో ఇవి వీటికైతే కాన్సెప్ట్ బేస్డే కాబట్టి ఇవి రెండు చేసేసిన తర్వాత ఈ ప్రాబ్లం చేద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్ సొల్యూషన్, ఇప్పుడు సపోజ్ దీనికి వాటర్ యాడ్ చేస్తాం, దీని సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అలాగే అమోనియం క్లోరైడ్ కదా, అమోనియం క్లోరైడ్ కు వాటర్ యాడ్ చేస్తే here you see NH4Cl plus H2O gives rise to, that is what, NH4OH plus HCl అవుతుంది అన్నమాట. అవునా, దిస్ వన్. అదే అమోనియం సల్ఫేట్ NH4Cl plus H2O gives rise to, this is ఏమవుతుంది చెప్పండి, NH4OH plus అమోనియం సల్ఫేట్ కదా, NH4 టేకన్ ట్వైస్, SO4 అన్నమాట. సో ఇక్కడ 2 రాసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ 2 అవుతుంది అప్పుడు, అండ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ అమోనియం నైట్రేట్. అమోనియం నైట్రేట్ లో NH4
అమోనియం నైట్రేట్ కదా, NH4NO3 gives rise to NH4OH plus, that is what, NH4OH plus HNO3 అన్నమాట ఇది. నెక్స్ట్ లాస్ట్ వన్ సోడియం అసిటేట్ CH3COONA ప్లస్, ఇక్కడ ప్లస్ H2O యాడ్ చేసుకోవాలి, ఇక్కడ కూడా ప్లస్ H2O అనమాట. సో CH3COOH ప్లస్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది. సో ఇవి ఒక్కసారి గమనించండి. అన్నిట్లోనూ స్ట్రాంగ్ యాసిడ్ వచ్చిందా, HCl స్ట్రాంగ్ యాసిడ్, H2SO4 స్ట్రాంగ్ యాసిడ్, HNO3 స్ట్రాంగ్ యాసిడ్, అవునా? ఈ రియాక్షన్ లో మాత్రము CH3COOH అనేది వీక్ యాసిడ్. ఈ రెండిట్లో ఇది యాసిడ్ వీక్, బేస్ స్ట్రాంగ్ అనమాట. సో ఒక సాల్ట్ కు వాటర్ యాడ్ చేసినప్పుడు ఫామ్ అయ్యే సొల్యూషన్ లో ఏది స్ట్రాంగ్ ఉంటుందో ఆ నేచరే దానికి వస్తుంది అనమాట, ఆ సాల్ట్ సొల్యూషన్ కి వస్తుంది. ఇక్కడ బేస్ అనేది స్ట్రాంగ్, సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ఎ స్ట్రాంగ్ బేస్, అసిటిక్ యాసిడ్ ఇస్ ఎ వీక్ యాసిడ్. సో అమోనియం హైడ్రాక్సైడ్ ఇస్ వీక్ యాసిడ్, HCl is స్ట్రాంగ్ యాసిడ్, సారీ NH4OH is a వీక్ బేస్ అనమాట. HCl is స్ట్రాంగ్ యాసిడ్, ఓకేనా? సో ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్, అన్నిట్లో ఉండే అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్. సో దీంట్లో మాత్రమే స్ట్రాంగ్ బేస్ వచ్చింది. సో దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది అనమాట అమోనియం అసిటేట్. ఎందుకంటే దీంతో నుండి వచ్చేది ఈ అమోనియం అసిటేట్ అనేది ఎలాంటి సాల్ట్ అంటే ఒక స్ట్రాంగ్ బేస్, ఒక వీక్ యాసిడ్ రెండు రియాక్ట్ అయితే ఫామ్ అయ్యేటువంటి సాల్ట్. కాబట్టి మనం దీన్ని ఇలా వర్కౌట్ చేయాలి. ఓకే, దిస్ వన్ ఇది మనకు ఫార్మేషన్ ఆఫ్ సాల్ట్ హైడ్రాలసిస్ వాటిలో వస్తుంది ఆ కాన్సెప్ట్ అనేది. అలా వాటిని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం అట్ T Kelvin. సో ఇది ఒక ఈక్విలిబ్రియం, హైడ్రోజన్ గ్యాస్ అయోడిన్ గ్యాస్ తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ అయోడైడ్ ను ఫామ్ చేసింది అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ డిస్టర్బ్ ద అబౌవ్ ఈక్విలిబ్రియం అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దట్ ఈస్. సో దీంట్లో ప్రెషర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే లీ షాట్లర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? సో నంబర్ ఆఫ్ మోల్స్ రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 1 + 1 2 ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి. సో దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మనం అడిషన్ ఆఫ్ H2 యాడ్ చేస్తాం అనుకో, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం HA సైడ్ షిఫ్ట్ అవుతుంది అనమాట, రిమూవల్ ఆఫ్ HA దీన్ని తీసేస్తాం అనుకోండి, అప్పుడు కూడా రైట్ సైడ్ కే ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుంది. అదే అడిషన్ ఆఫ్ I2, అయోడిన్ ఈజ్ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ కదా, కలిపినప్పుడు కూడా రైట్ సైడ్ కు మూవ్ అవుతుంది. ఓకేనా? దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్, ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, దిస్ వన్ అడిషన్ ఆఫ్ He. సో ఇది ఏమిది? He ఈజ్ ద నోబుల్ గ్యాస్ అనమాట, ఇనర్ట్ గ్యాస్. సో ఇనర్ట్ గ్యాస్ యొక్క ఎఫెక్ట్ ఇలాంటి రియాక్షన్స్ పైన ఉండదు. ఏ రియాక్షన్స్ లో అయితే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటుందో అలాంటి రియాక్షన్స్ పైన అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ ఎఫెక్ట్ ఈజ్ నిల్. అడిషన్ ఆఫ్ ద ఇనర్ట్ గ్యాస్ ఎఫెక్ట్ ఈజ్ నిల్. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇదన్నమాట ఆన్సర్. ఇలాంటి రియాక్షన్స్ మాత్రమే వేర్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, దిస్ వన్. సో ఇలాంటి వాటికి ఇది ఇలా. ఎస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి pKa. దీనికి ఒక ఫార్ములా ఉంది. pH ఇస్ ఈక్వల్ టు ఏంటంటే 7 + 1/2 ఇంటూ pKa minus pKb. దిస్ ఈస్ ద ఫార్ములా which is suitable for this equation. Okay, so that is equal to 7 + 1/2. pKa is 4.76 minus 4.75. so 4.76 లో 4.75 పోతే 1 0, that is 0. so that is equal to 7 + 1/2 into 0.1 అన్నమాట. so that is equal to 7 + 1/2. 2 తో క్యాన్సిల్ చేసామనుకోండి 0.0. హియర్ ఆల్సో దట్ ఈస్ 0 తీసుకొని అప్పుడు 0 పెట్టుకుంటే 5 అనమాట. ఓకే, సో 0.005 దట్ ఈస్ ఈక్వల్ టు 7.005. ఇది ఆన్సర్. సో ఇక్కడ ఉంది దిస్ వన్, సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, pKa వాల్యూ pKb వాల్యూ రెండు ఇచ్చింటే అప్పుడు అమ్మోనియం అసిటేట్ అంటే ఈ యాసిడ్ తో ఈ బేస్ తో
అమోనియం అసిటేట్ ఎలా ఫామ్ అయింది? CH3COOH ప్లస్ NH4OH రెండు కూడా వీక్, ఇది వీక్ యాసిడ్, ఇది వీక్ బేస్ అన్నమాట. గివ్స్ రైజ్ టు CH3COONH4 ప్లస్ H2O ప్లస్ H2O. సో దీని pH కావాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము దీన్ని వర్కౌట్ చేయాలి. Next 13th question. Solution of 0.1 N NH4OH and 0.1 N NH4Cl has pH 9.25. Find out pKb of NH4OH. So ఏంటంటే ఇది this is nothing but the base buffer solution. Base buffer solution అన్నమాట. వాటికి ఫార్ములా మీకు తెలిసిందే, that is pH is equal to 14 minus pKb minus log concentration of base by concentration of, that is salt అనుకుంటాను, salt, base by salt. So this is the formula. ఇదన్నమాట ఫార్ములా మనం దీనికి యూజ్ చేసేది. ఓకేనా? బేస్ బఫర్ సొల్యూషన్, యాసిడ్ బఫర్ సొల్యూషన్స్ అని ఉంటాయి. సో యాసిడ్ బఫర్ సొల్యూషన్ అంటే మనం యాసిడ్ యాడ్ చేసినా, బేస్ యాడ్ చేసినా pH మారకుండా ఉండేటువంటి సొల్యూషన్స్ ను యాసిడ్ బఫర్ సొల్యూషన్స్. బఫర్ సొల్యూషన్స్ అంటేనే మీనింగ్ అది. Whether you add water, add base, add that is acid, water maybe, there won't be any change in pH. pH లో చేంజ్ అనేది ఉండదు. సో అలాంటి సొల్యూషన్స్ ను బఫర్ సొల్యూషన్స్ అంటారు. సో బఫర్ సొల్యూషన్స్ లో వాటికి pH వాల్యూస్ ను మనం కనుక్కోవడానికి హెండర్సన్ ఈక్వేషన్ అని వస్తుంది. సో దట్ ఈస్ pH is equal to, this is the formula. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్, ఇది NH4OH అనేది బేస్, సాల్ట్ ఏమి NH4Cl అన్నమాట. ఆ రెండు ఇచ్చాడు. అలాగే pKb వాల్యూ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. pH is equal to ఎంత? దట్ ఈస్ 9.25. ఇదన్నమాట ఆన్సర్. 9.25 is equal to 14 minus pKb minus log, this is 0.1 by 0.1 అన్నమాట. సో క్యాన్సిల్ చేస్తే log 1 వస్తుంది. log 1 is equal to 0 అన్నమాట. సో 14 minus pKb minus, that is what, 1, log 1 is 0. సో ఇప్పుడు pKb వాల్యూ మనకు కావాలి. pKb వాల్యూ కావాలంటే therefore pKb is equal to 14 minus 9.25, that is equal to 4.75 వస్తుంది. 4.75. సో ఈ విధంగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 4.75 ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఇది. దీనికి మీరు వీడియో కొద్ది పాస్ చేసి రాసుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఫర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ Kc. చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకు. నికెల్ సాలిడ్ స్టేట్ లో ఉంది, కార్బన్ మోనాక్సైడ్ దట్ ఈస్ గ్యాషియస్ స్టేట్ లో ఉంది ఇక్కడ. సో ఇక్కడ CO2 కాదు, CO మాత్రమే. అండ్ దిస్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ గ్యాషియస్ స్టేట్, వేపర్ ఫేజ్ లో ఉంటుంది అనమాట. మామూలుగా మాండ్స్ ప్రాసెస్ అనే ఒక ప్రాసెస్ ఉంది. నికెల్ ను ప్యూరిఫై చేసేటప్పుడు యూజ్ చేసే ప్రాసెస్ ఇది. దాంట్లో వచ్చే రియాక్షన్. ఓకేనా? ఇదన్నమాట. సో దీన్ని హియర్ 4CO, దిస్ ఈస్ గ్యాస్ గివ్స్. మామూలుగా రాసేటప్పుడు ఏం చేస్తాం? Kc is equal to, ఫస్ట్ ప్రోడక్ట్స్ రాయాలి. ప్రోడక్ట్ ఏమి? NiCO taken 4, ఇది డివైడెడ్ బై గ్యాస్, దట్ ఈస్ నికెల్ into concentration of carbon monoxide to the power of 4. బట్ ఇది సాలిడ్ స్టేట్ లో ఉంది కాబట్టి సాలిడ్స్ యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ 1 యూనిటీగా తీసుకుంటాం. ఇది 1 అవుతుంది అనమాట. నికెల్ దిస్ ఈస్ 1 into ఇలా వస్తుంది. సో NiCO taken 4 by CO to the power of 4. ఓకే, దట్ ఈస్ ఏది ఆన్సర్ చెప్పండి? Kc is equal to, this is the correct answer. Second option is the correct option. Okay, like this. Yes. Next, లాస్ట్ వన్ వీటిలో, దట్ ఈస్ లాస్ట్ వన్. ఏదో ఒకసారి అలా చూద్దాం. చూడండి ఏమి అడుగుతున్నాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ కు K1 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1, ఈ ఈక్వేషన్ కు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K2. ఓకేనా?
సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకో. H2 present in gaseous state plus I2 present in gaseous state gives rise to, that is 2HI present in gaseous state. ఇదన్నమాట రియాక్షన్ ఇచ్చింది. దీనికి K1 ఇచ్చారు కదా, K1 is equal to ఏమవుతుంది చెప్పండి. K1 is equal to, that is what, concentration of HI square by concentration of H2 into concentration of I2. అలాగే సెకండ్ ఈక్వేషన్ కు K2 is equal to ఏ రాయొచ్చు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 to the power of 1/2 into concentration of I2 to the power of 1/2. ఫస్ట్ ప్రొడక్ట్స్ కదా రాయాల్సింది ఈక్వేషన్ లో, అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI. ఇదన్నమాట. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ నుండి ఈక్వేషన్ ఎలా తెచ్చుకుంటామో చూడు ఒకసారి. ఫస్ట్ ఇప్పుడు K1 తీసుకుంటాం. K1 is equal to ఏమి ఇచ్చాడతను, సో దట్ ఈస్ HI, కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI స్క్వేర్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2. దీన్ని నేను 1 రాసుకుంటాను. 1 డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2 divided by, that is what, HI. సపోజ్ దీన్ని నేను ఇన్వర్ట్ చేసి రాసుకుంటే 1/K1 is equal to ఏమవుతుంది, దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI స్క్వేర్. K1 is equal to ఇదైతే 1/K1 is equal to ఇలా రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేస్తాను. 1/K1 హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 చేద్దాం, స్క్వేర్ రూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2, ఇక్కడ కూడా 1/2 వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2 టు ద పవర్ ఆఫ్ 1/2 వస్తుంది. సో ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI, ఇక్కడ ఆ స్క్వేర్ ఉంది కాబట్టి 2 into 1/2, ఇక్కడ 2 into 1/2 అనమాట. 2 క్యాన్సిల్ అయితే మనకు ఇంతే వస్తుంది అనమాట. ఓకేనా, దిస్ వన్. సో ఇప్పుడు ఇదేంటిది, దిస్ ఇస్ నథింగ్ బట్ K2, దట్ ఈస్ ఈక్వల్ టు K2. Therefore 1/K1 whole to the power of 1/2 is equal to K2. అంటే మీది స్క్వేర్ రూటే కదా, దిస్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/K1 is equal to K2. దీన్ని స్క్వేర్ చేస్తే 2 sides స్క్వేర్ చేశాను అనుకో, అప్పుడేమవుతుంది, స్క్వేరింగ్ బోత్ సైడ్స్ దట్ ఈస్ ఏమవుతుంది, 1/K1 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇది K2 స్క్వేర్ అనమాట. ఓకేనా, దేర్ ఫోర్ ఇప్పుడు మనం K1 అటు సైడ్ పంపించేస్తాం అనుకో, K1 is equal to 1/K2 స్క్వేర్. ఓకేనా, ఇది వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ 4 చూడండి ఇంకోసారి. దిస్ ఈజ్ ఈ ఈక్వేషన్ కు ఫస్ట్ ప్రోడక్ట్స్ రాయాలి, న్యూమరేటర్ లో ప్రోడక్ట్స్ వస్తుంది, అది తెలిసిందే మనకు. డినామినేటర్ లేదు. దీని ప్రకారంగా సెకండ్ ఈక్వేషన్ కి ఇది వస్తుంది. ఇప్పుడు K is equal to ఇదే తీసుకున్నాం, దీన్ని 1/K1 రాస్తే ఇలా వచ్చింది. దీన్ని స్క్వేర్ రూట్ చేశాను, 2 sides స్క్వేర్ రూట్ చేస్తే హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2, ఇక్కడ కూడా హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 వస్తుంది, కానీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి HA మాత్రం మిగిలింది. ఇప్పుడు ఇదేంటిది, నథింగ్ బట్ దిస్ వన్, అంటే మీ K2 రాసుకున్నాం. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అంటే మీ స్క్వేర్ రూట్ అనేసే కదా, సో స్క్వేర్ రూట్ 1/K1 is equal to K2 అవుతుంది. ఇప్పుడు రెండు పక్కల స్క్వేర్ చేసామనుకో, ఇది స్క్వేర్, ఇది ఇక్కడ కూడా స్క్వేర్ చేసామనుకో, ఏమే ఈ స్క్వేర్ ఇట్లే ఉంటుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1/K1 is equal to ఏం మిగులుతుంది మనకు, దట్ ఈస్ K2 స్క్వేర్ మిగులుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది K1 ఇటు పక్క తెచ్చాను, K2 అటు పక్క తెస్తే మనకు K1 is equal to 1/K2 స్క్వేర్. ఇలా ఈ ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ 6th యూనిట్లో ఈక్విలిబ్రియంలో ఉండేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. కాబట్టి నీట్గా 1 by 1 చాలా వరకు 6-7 ప్రాబ్లమ్స్ వరకు వచ్చాయి. కాన్సెప్ట్స్ చాలా మంచి కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇవంతా కూడా నీట్గా విని నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాస్తున్నాండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.